చిన్నప్పుడు ఈ సినిమా చూస్తుంటే నిజంగా వణుకొచ్చేది నాకు. మనం చాలా హారర్ మూవీస్ చూసుంటాం, కానీ కొన్ని మాత్రం మన లైఫ్లో మర్చిపోలేం. అవి భయం కాదు, ఆ ఫిలిమ్స్ మనకి ఇచ్చిన ఒక డ్రామా. టీఎఫ్ఐలో మన చిన్నప్పుడు మనల్ని నిద్రపట్టనివ్వకుండా చేసిన కొన్ని హర్రర్ మూవీస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, అరుంధతి. ఎంత చెప్పినా తక్కువ ఈ మూవీ గురించి. ఈ మూవీలో ఒక సీన్ గుర్తుందా? వారి ఇంట్లో పని మనిషి సీలింగ్ మీద పాకుతొస్తుంది కదా బ్రో, ఇప్పటికీ ఆ సీన్ గుర్తొస్తే ప్యాక్ అయిపోతాయి నాకు. ఈ సినిమాకి మేకర్స్ పెట్టిన ఎఫర్ట్స్ కి మనం అప్రిషియేట్ చేయాలి. నెక్స్ట్ వన్, ఆర్జీవి గారు తీసిన దెయ్యం. చిన్నప్పుడు ఈ సినిమా నాకు ఒక ట్రామా. ఈ సినిమా వల్ల నేను ఉచ్చపోవడానికి కూడా తోడు తీసుకుపోయేవాడిని. స్టార్టింగ్ లో ఒక సీన్ ఉంటది కదా, ఒక అతను సైకిల్ మీద శ్మశానం పక్క నుంచి వెళ్తాడు, వాడికి దెయ్యం పడుతుంది. ఆ సీన్ చూసి కింద నుంచి పైదాకా వణికిన నేను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు శ్మశానం పక్క నుంచి పోవాలంటే భయం అవుతుంది. డ్రామా ఈ సినిమా మాత్రం. నెక్స్ట్ వన్, ఆ ఇంట్లో. ఇప్పుడు చూస్తే అంత భయంకరంగా ఏం అనిపించదు, కానీ అప్పుడు మాత్రం క్రేజీ ఫీలింగ్ ఉండే. ఆ హీరోయిన్ కి పట్టిన దెయ్యాన్ని చూస్తే ప్యూర్ నైట్ మేర్ అసలు. యాక్చువల్లీ ఇప్పుడు ఈ సినిమాలు చూస్తే అంత భయంగా ఉండదు, ఎందుకంటే అప్పుడు మనం హర్రర్ ఫిలిమ్స్ చాలా రేర్ గా చూసేవాళ్ళం కదా, కాబట్టి ఆ భయం ఉంటది. కానీ ఇప్పుడు అలా కాదు, కంటెంట్ ఓవర్లోడ్ అవుతుంది, ఫియర్ కూడా నార్మల్ గా అయిపోయింది. సర్లే, మీరు చిన్నప్పుడు చూసి భయపడిన సినిమా ఏంటి అండ్ మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్స్ లో డ్రాప్ చేయండి.